లాస్ట్ ఇయర్ బాలీవుడ్ కూడా ఆడియన్స్ ని అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. అమీర్ ఖాన్ తప్ప స్టార్ హీరోలు ఎవ్వరూ పెద్దగా థియేటర్స్ లోకి రాకపోవటం, వచ్చిన హీరోలు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవటంతో ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అందులోనూ జనవరి నుంచి ఇయర్ ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలున్నాయి. అయితే వాటిలో జనాలు ఇంట్రెస్ట్ వేటి మీద ఉందో తెలుసా? ఒకవైపు స్టార్ హీరోల కమర్షియల్ యాక్షన్ మూవీస్, మరోవైపు క్లాసిక్ మూవీస్ కి సీక్వెల్స్, ఇలా ఎన్నున్నా అప్కమింగ్ మూవీస్ లో జనాలు వెయిట్ చేస్తోంది బార్డర్ 2 కోసం. 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసిన బార్డర్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతోంది. సన్నీ డియోల్, వరుణ్ ధవన్, దల్జిత్ లీడ్ రోల్స్ లో పేట్రియాట్రిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న బార్డర్ 2 భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ క్రేజ్ తో జనవరి 23న రిలీజ్ అయ్యే బార్డర్ 2 భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీమ్. రణ్వీర్ సింగ్ హీరోగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లీడ్ రోల్స్ లో, ఆదిత్యధర్ డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అయిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ధురంధర్ 1000 కోట్ల కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అంతేకాదు ఈ మార్చిలో ధురంధర్ సినిమా సీక్వెల్ కూడా అనౌన్స్ చేసింది. యాక్షన్, వయోలెన్స్ కి నెక్స్ట్ లెవెల్ మీనింగ్ ఇచ్చిన ధురంధర్ అదే లెవెల్లో రికార్డులు కూడా సెట్ చేశారు. రణ్వీర్ కంప్లీట్ యాక్షన్ మోడ్, అక్షయ్ ఖన్నా యాక్టింగ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకోవడంతో ధురంధర్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమా కూడా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న టాక్ ఉంది బాలీవుడ్ లో. ఆ రేంజ్ లో సల్మాన్ సినిమాల ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే ఈ మధ్య వరుసగా సల్మాన్ ఖాన్ కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా వర్కౌట్ అవడం లేదు. దాంతో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టైటిల్ తో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా పైనే అందరి కాన్సంట్రేషన్. అదీకాక లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ బర్త్డేకి రిలీజ్ అయిన టీజర్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోయాయి. దాంతో ఈ ఏప్రిల్లో రిలీజ్ అవ్వబోయే గాల్వన్ మూవీపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. 5 ఏళ్లు గ్యాప్ ఇచ్చి 2 ఏళ్ల క్రితం 3 సినిమాలు రిలీజ్ చేసి వరుసగా 1000 కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన షారుఖ్ ఖాన్ ఈసారి కూడా అదే పని చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే దీపికా పదుకొన్తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ మూవీ చేస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో షారుఖ్ ఖాన్ రిలీజ్ చేసిన కింగ్ మూవీ టీజర్ ఒక్కసారిగా హాలీవుడ్ మూవీ వైబ్స్ ఇచ్చింది. దాంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కింగ్ రిలీజ్ పై అందరి కన్ను పడింది. లవర్ బాయ్ గా బాలీవుడ్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రణబీర్ కపూర్ లాస్ట్ ఇయర్ ఒక సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అయితే ఈ సంవత్సరం మాత్రం 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. స్పెషల్లీ సంజయ్ లీలా భన్సాలి హార్డ్ కోర్ లవ్ స్టోరీతో వికీ కౌశల్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లీడ్ రోల్స్ లో సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఆలియా, రణబీర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ రియల్ లైఫ్ కపుల్ ని మరోసారి తెర మీద చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కంప్లీట్ డిఫరెంట్ జానర్ మైథాలజీతో తెరకెక్కుతోన్న మరో సినిమాని దీపావళికి రిలీజ్ చేస్తున్నారు రణబీర్ కపూర్. నితేష్ తివారీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా తెరకెక్కిస్తున్న రామాయణం ఈ సంవత్సరం దీపావళికే థియేటర్లలోకి వస్తోంది. 4000 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా పవర్ఫుల్ స్టార్ క్యాస్ట్, హెవీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న రామాయణం అందరి సినిమాల్ని డామినేట్ చేసే రేంజ్ లో తెరకెక్కుతోంది. మరి ఇండియన్ సినిమాకే హైలైట్ అవుతున్న రామాయణం వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందా అని ఈగర్ గా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారంతా.